brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీలో ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా పొలిటికల్ గా క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ మాత్రం ఎక్కడికి పోవు. నిన్నొదల బొమ్మాలి అన్నట్టుగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ వెంటాడుతూనే ఉంటాయి. లేటెస్ట్ గా ప్రతిపక్షంలోకి జారిన వైసీపీ విషయంలో అక్కడ అదే జరుగుతోంది. కీలకమైన ఆ సామాజిక వర్గం నేత సైడ్ అవ్వడంతో మరో నాయకుడికి బాధ్యతలు అప్పజెప్పింది హైకమాండ్. మరాయన పార్టీ పెద్దలు అనుకున్నది సాధిస్తారా, టాస్క్ ను కంప్లీట్ చేయగలరా అన్నదే ఆసక్తికరంగా మారింది. ఇందుకీ ఆయన ఎవరు, ఆ సామాజిక వర్గం ఏది, అసలు ఇదంతా ఎక్కడ జరుగుతోంది? భీమవరంలో కాపు రాజకీయం, ఫ్యాన్ పార్టీకి కొత్త సారథి, గ్రంథి స్థానంలో చినిమిల్లికి అవకాశం, వెంకట్రాయుడు వెంట వచ్చేదెవరు, నడిచేదెవరు? ఎన్నికలు ముగిసి ఏడాది దాటిన ఏపీ రాజకీయం క్యాస్ట్ ఈక్వేషన్స్ చుట్టే తిరుగుతోంది. ఓడినా గెలిచినా సామాజిక కోణంలో ముందుకెళ్లాల్సిందే అంటున్నాయి రాజకీయ పక్షాలు. అందులో భాగంగానే ఆచితూచి వ్యవహరిస్తోంది ప్రతిపక్ష వైసీపీ. కీలకమైన నేతలు చేజారగా వారి స్థానంలో కొత్త వారిని నియమించడంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. లేటెస్ట్ గా భీమవరంలో ఆ పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అక్కడ ప్రధాన సామాజిక వర్గమైన కాపుల చుట్టే మరోసారి రాజకీయం తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయడంపై మల్లగుల్లాలు పడ్డ వైసీపీ హైకమాండ్ ఎట్టకేలకు అదే సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం కల్పించింది. బలమైన కాపు నాయకుడిగా ఉన్న గ్రంథి మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దూరం జరిగారు. దీంతో అదే వర్గానికి చెందిన చినిమిల్లి వెంకట్రాయుడికి బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ పార్టీ. భీమవరం నియోజకవర్గానికి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాపుల్లో కీలక నేతగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విజయం సాధించి సంచలనం సృష్టించారు. అయితే ఆ గెలుపు ఆయనకు ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అంతే శాపంలా మారిందని కూడా చెప్పాలి. పవన్ లాంటి కీలక నాయకుడిపై విజయం సాధించినప్పటికీ ఆయనకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యతను వైసీపీ హైకమాండ్ ఇవ్వలేదన్న మాట సొంత పార్టీ నేతలు కూడా చెబుతుంటారు. ఆయన్ని తొక్కేసేందుకు ఇతరులకు పార్టీ కీలక పదవులు అప్పగించిందన్న వాదన కూడా గ్రంథి సన్నిహితుల నుంచి వినిపిస్తోంది. ఆ ఆవేదనతోనే 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆయన నిరాకరించారు అన్న టాక్ ఉంది. అయితే హైకమాండ్ సముదాయించడంతో బరిలో నిలిచిన కూటమి జోరు ముందు నిలబడలేకపోయారు. ఓటమి తర్వాతైనా అధిష్టానం నుంచి ఆయనకు ఒక్క ఓదార్పు ఫోన్ కాల్ కూడా రాలేదట. దీంతో చిన్నబుచ్చుకున్న గ్రంథి చాన్నాళ్ల పాటు గప్చుప్పైపోయారు. పార్టీ మారతారన్న ప్రచారం కూడా జరిగింది. విషయం తెలుసుకున్న ఇతర కాపు నేతలు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణలు గ్రంథికి సర్ది చెప్పారు. అయినా పట్టు వీడని శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో దిక్కులేందిగా మారిపోయింది ఇక్కడి వైసీపీ క్యాడర్. మరోవైపు 2024 ఎన్నికల్లో గెలిచాక ప్రభుత్వంలోకి వచ్చిన కూటమి భీమవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం కేటాయించినట్లు తెలుస్తోంది. భీమవరానికి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. లోకల్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకి పీఏసీ చైర్మన్ గా అవకాశం దక్కింది. పాకా సత్యనారాయణకి రాజ్యసభ సభ్యులుగా ఛాన్స్ వచ్చింది. ఇక ఇక్కడి టీడీపీ సీనియర్ నేత తోట సీతారామలక్ష్మిని రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యురాలుగా తీసుకున్నారు. ఇలా భీమవరంలో బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకుంటోంది కూటమి ప్రభుత్వం. దీంతో అలర్ట్ అయిన వైసీపీ భీమవరంపై పట్టు కోల్పోకుండా ప్లాన్ చేసింది. గ్రంథి శ్రీనివాస్ స్థానంలో గట్టి నేత కోసం కసరత్తు చేసింది. పార్టీ ఇన్ఛార్జ్ లేక ఎవరి వెంట నడవాలో తెలియక అయోమయంలో చిక్కుకుపోయిన నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ అదే కాపు సామాజిక వర్గం నాయకుడు చినిమిల్లి వెంకట్రాయుడిని ఇన్ఛార్జిగా నియమించింది. భీమవరంలో కాపు, బీసీ వర్గాల బలగం ఎక్కువ. ఈ సమీకరణంలో బీసీల నుంచి వైసీపీ సీనియర్ నేతలు కామన నాగేశ్వరరావు, వేండ్ర వెంకటస్వామి, గూడూరి ఉమాబాల పేర్లు, కాపుల నుంచి చినిమిల్లి వెంకట్రాయుడు, క్షత్రియ వర్గం నుంచి నరసింహరాజు పేర్లను పరిశీలించిన హైకమాండ్ చివరికి చినిమిల్లికి కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఆయనకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో ఉన్న సాన్నిహిత్యం ప్లస్ పాయింట్ అయిందన్న ప్రచారం ఉంది. కారుమూరి వంటి ఇతర కాపు నేతల సిఫార్సు కూడా కలిసొచ్చింది అన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే బలమైన కాపు వర్గం నేతగా పేరున్న గ్రంథి శ్రీనివాస్ స్థానాన్ని వెంకట్రాయుడు భర్తీ చేస్తారా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశం.
పార్టీ తనపై పెట్టిన బాధ్యతల్ని నిర్వర్తించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చినిమిల్లి చెబుతున్నా అది అంత సులభమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని మళ్లీ పార్టీకి దగ్గర చేయగలరా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే విస్తృత స్థాయి సమావేశాలతో స్పీడ్ పెంచిన చినిమిల్లి చిన్నగా ట్రాక్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. మరి వెంకట్రాయుడి నాయకత్వంలో భీమవరంలో వైసీపీ మళ్లీ పుంజుకుంటుందా అన్నదే పొలిటికల్ గా ఆసక్తిని రేపుతోంది.